ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ప్రత్యేకంగా ఈ 6 గంటల ఉపవాస ప్రార్థనలో టీం వారి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుడు అద్భుత రీతిగా ఈ 6 గంటల ఉపవాస ప్రార్థనని 2010 ఉండి 2026 వరకు దేవుడు దగ్గరగా 16 సంవత్సరాలు ఈ 6 గంటల ఉపవాస ప్రార్థన ఆ విధంగా చేయుటకును జరిగించబడటకును దేవుడు ఎంతో ఆ విధంగా దేవుడి సహాయము, దేవుని యొక్క కనికరము ఆ విధంగా 6 గంటల ఉపవాస ప్రార్థన ద్వారా చాలామంది మేలు పొంది ఉన్నాము. చాలా సంఘాలు కూడా ఆ విధంగా మేలు పొంది ఉన్నారు. ప్రతి నెలలో ప్రతి ఒక్క ఏరియాలో, ప్రాంతంలో ఆ విధంగా చర్చిలో ప్రతి నెల ఈ 6 గంటల ఉపవాస ప్రార్థన జరిపించబడుతూ ఉన్నాయి. దేవుడు ఈ 2026లో నూతనంగా దేవుడు కార్యాలు చేయట కొరకు 6 గంటల ఉపవాస ప్రార్థన ద్వారా ఇంకా కొద్దిగా సేవకులకు మేలుకరంగా, దేవునికరంగా, ఆశ్చర్యకరంగా ఉండట కొరకు దేవుడు కొత్త దర్శనం ఇచ్చి దేవుడు 2026లో ప్రభు కొంతమంది సేవకులకు సహాయం చేయుటకు దేవుడి కృప అనుగ్రహించి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటూ, అలాగనే ఈ ప్రార్థన 6 గంటల ఉపవాస ప్రార్థన యోధులందరికీ, గ్రూపు వారికి పేరు పేరున వారికి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ 2026లో కొంతమంది సేవకులకు సహాయం చేయుటకును 5 రకాల పరిచర్య, 5 రకాలు బాధలు ఉన్నవారికి, 5 రకాలు బాధలు ఉన్నవారికి సేవకులకు ఆ విధంగా సహాయం చేయాలని ప్రార్థనపూర్వకంగా ఈ 6 గంటల ఉపవాస ప్రార్థన టీం వారందరూ కలిసి తీర్మానం చేసుకుని ఆ విధంగా సహాయము చేస్తూ ఉన్నాము. ఈ 5 రకాల బాధ ఏంటంటే, సమస్యలు ఏంటంటే, ఖాళీ పాస్టర్లు మాత్రమే, పాస్టర్మగు ఒకటేమో మనము బైబిల్ ఒక మాట రాయబడింది, సహోదరు ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో మనోహరమని మనం పదే ఆ విధంగా దేవుని వాక్యము చదువుతూ ఉంటాం. ఐక్యత గురించి, మేలు గురించి మనం చూడవచ్చు. ఎంతో మేలు అనే మాట. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చి పెట్టిన భారం ఏంటంటే, ఈరోజు సేవకుల్లో అనేకమైన కష్టాలు, బాధలు, సమస్యలు ఆ విధంగా ఎదుర్కొంటున్నారు కదా. మేలు కంటే కీడే ఎక్కువగా వారు ఒక సేవ ప్రయాణంలో అదొక కీడే ఎక్కువగా వాళ్ళు పొందే సేవకులు చాలామంది ఉన్నారు. కొంతమంది సిటీలో ఉండే సేవకులు మాత్రం వాళ్ళు దేవుని కృపలో స్థిరపడ్డారు. ఆ విధంగా వారు పూర్తిగా అంత సేఫ్టీగా ఉన్నారు. కానీ గ్రామంలో సేవ చేసే వారికి ఆర్థికంగా రోగాలు వస్తే, అలాగనే అపాయం వస్తే, ఏదైనా యాక్సిడెంట్ అయితే, టక్కర్ అయితే, ఇవన్నీ అనేక సమస్యలు కొట్టుమాట్లాడుతున్న సేవకులకు 5 రకాలు సమస్యలు ఉన్న వారికి సహాయం చేయాలని మేము ఈ ప్రార్థన టీం వాళ్ళు ఆ విధంగా తీర్మానం చేసుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే, సేవకుడు ఏ సేవకుడున్నా రోడ్డు ప్రమాదం అయితే, టక్కర్ అయినప్పుడు కాలు కానీ, చెయ్యి కానీ, శరీరం కానీ, ఆ విధంగా శిరస్సు కానీ
డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాంటి వారికి. రెండవది పాస్టర్ గారికి కానీ పాస్టమ్మ కానీ ఆపరేషన్ అయితే, ఏదైనా ప్రాముఖ్యమైన ఆపరేషన్ అయితే వారికి కూడా చిన్న సహాయము. మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన, రెండవది ఓదార్పు, మూడవది సహాయం. చిన్న సహాయమే చేద్దామని రెండవది. మూడవది ఏంటంటే ఒక వారం రోజులు 10 రోజులు బెడ్లు ఉండి సీకి వచ్చి అనారోగ్య పాలవి బెడ్లు ఉంటారు కొంతమంది సేవకులు, పలకరించే వాళ్ళు కూడా లేకుండా ఉండేవాళ్ళు సేవకులు ఉంటారు. అలాంటి వారికి. అలాగనే పాస్టుల మీద, నాలుగవది పాస్టుల మీద దాడి. ఆ విధంగా పాస్టుల మీద దాడి కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు అలాంటి వారిని కూడా ప్రార్థన చేటుకును, ఓదార్చుటకును, అలాగనే వీలైతే ఇంకా ఆ సమస్యల నుంచి బయటపడటకును అలాంటి వారికి ప్రార్థన చేసి చిన్న సహకారము అందించాలని. ఐదవదిగా లాస్ట్గా ఐదవది ఏంటంటే ప్రభునందు నిద్రిస్తే పాస్టమ్మ కానీ పాస్టర్ కానీ వారి కూడా వెళ్ళి పలకరించి ఓదార్చి ఆ విధంగా ప్రార్థన చేసి చిన్న సహకారము కానీ ప్రేమతో ఆ విధంగా ఇచ్చినప్పుడు అది గొప్ప సంతోషాన్ని కలగజేస్తుంది. మేము మా నమ్మకము అలాగా ఇస్తున్నాము. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చాము, ఫిలింనగర్లో ఇచ్చాము, చిత్తూరులో ఇచ్చాము, మెదక్లో ఒక పాస్టమ్మ చనిపోతే ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి దర్శించి ఓదార్చి వాళ్ళు కూడా చిన్న సహకారము ఇట్లా అందిస్తూ ఉన్నాం. 2026 జనవరి 1 నుంచి దయవంచి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ మా యూట్యూబ్ 6 గంటల ఉపవాస ప్రార్థన యోధులు అనే యూట్యూబ్ మేము ప్రారంభించున్నాము. దయచేసి దీన్ని మీరందరూ చూడాలని, ముఖ్యంగా మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు జనరల్గా ఏ పాస్టర్ అయినా ఎవరైనా ఇలాంటి అపాయం కలిగి ఉన్నవారు వారు మాకు ఫోన్ చేస్తే లేదా మాకు తెలిపిస్తే మేము వారి కొరకు ముందుగా ప్రార్థన చేస్తాం. ప్రతి నెల ఆ విధంగా 6 గంటల ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ప్రార్థన చేస్తాము. రెండవది ఓదార్స్తాము, మూడవది చిన్న సహకారము అందిస్తాం. కాబట్టి మీ ప్రార్థన సపోర్ట్ కావాలి. ఇది దేవుడు ఆఖరి వరకును తీసుకెళ్ళాలి, నడిపించాలి, అనేకులకు మేలు ఉండాలి. మత్తయి సువార్తలో చెప్పినట్టుగా నేను ఆకలి కలిగి ఉంటేనే, నేను వస్త్రం లేకుండా ఉంటేనే, అలాగే నేను శిరసాలు ఉంటేనే, నేను రోగిగా ఉంటేనే నన్ను చూడరాలేదు అని ప్రభు వాక్యం చదివిస్తూ ఉన్నాయి. అందుకబట్టి ఇలాంటి ఈ చిన్న సహకారము, చిన్న సహాయము, ప్రార్థన, ఓదార్పు దీని ద్వారా మేము పాస్టర్లు అందరూ టీముగా కలిసి మేము చేస్తున్నాము. ప్రతిరోజు కూడా ఒక పాస్టర్ వాక్యం కూడా ఆ విధంగా చెప్తారు. అది కూడా యూట్యూబ్లో పెడుతున్నాము. దయచేసి చూడండి, చూసి ఈ పరిచయ కొరకు, ఈ మినిస్ట్రీ కొరకు అది జనరల్, ఇది ఏ ఒక డెనిమేషన్ ఏమాత్రం లేదు. అందరికి వర్తించే రీతిలో మేము ఈ పరిచయం చేస్తాము. అన్ని జిల్లాలు కానీ మన రాష్ట్రం అంతా కూడా ఇంకా 2 రాష్ట్రాలు కూడా చేయాలని ఆశపడుతున్నాం. దేవుని చిత్తమైతే ఇంకా దేవుని దయ ద్వారా, దేవుని కృప ద్వారా, మనుషుల దయ ద్వారా ఈ పరిచర్య దినదిన అభివృద్ధి పొందాలి, అనేక ఆశ్చర్యకరంగా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయాలని తెలియజేసుకుంటూ మీ అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్.